వైసీపీ 5 ఏళ్ల కాలంలో దేవాదాయ ధర్మాదాయ శాఖను అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యవస్థను గాడిలోకి తీసుకొచ్చారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అచ్చంట నియోజకవర్గంలో ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. కవిటం, జగన్నాథపురం గ్రామ శివాలయాలు, అచంటలోని ముత్యాలమ్మ ఆలయంతో పాటు పెనుగొండలో సీసీ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అలాగే ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు చుక్కల మందు వేశారు. అనంతరం సిద్ధాంతంలో కేదారేశ్వర స్వామిని దర్శించుకుని కేదార్ పుష్కర ఘాట్లను మంత్రి సందర్శించారు. జిల్లాలోని ఆలయాల పునరుద్ధరణకు ఖర్చుకు వెనుకాడమని, ఇప్పటికే 1000 కోట్లు మంజూరు చేశామని తెలిపారు ఆనం. ఇదొక ఉన్న వాటిల్లో ఇదొక ప్రధానమైనటువంటి ప్రాంతంగా గతంలోనే గుర్తింపు పొందిన ఈ ప్రాంతానికి ఏమేమి కావాలి, ఏమేమి చేయాలి అని చెప్పి పరిశీలించడానికే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి అనుమతితో సత్యనారాయణ గారితో కలిసి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన సందర్భంలో కేదారేశ్వర స్వామి ఆలయం చూసాం. పక్కన ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి యొక్క ఆలయాన్ని కూడా చూస్తాను తప్పనిసరిగా. అలాగే ఇక్కడ పుష్కర ఘాట్ ఏ విధంగా ఉండాలో, గతంలో ఎలా ఉండిందో ఇంకా మెరుగైన విధానంలో ఇవాళ చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నేను ఎందుకు అవసరం ఉంది అంటున్నానంటే, ఇవాళ మీ అందరూ చూస్తున్నారు, ఎక్కడ ఆలయంలో ఒక పండుగ వాతావరణం, ఏదన్నా పండుగలు వచ్చినా, బ్రహ్మోత్సవాలు వచ్చినా, నవరాత్రి ఉత్సవాలు వచ్చినా, రేపు జరగబోయేటువంటి ముక్కోటి ఉత్సవాలు వస్తున్నా ఆలయాల్లో ప్రజలు తండోపు తండాలుగా వస్తున్నారు. ఇంత